ఈ వీడియో మీరు కంప్లీట్గా కనుక చూసినట్టయితే ఇలాంటి క్వశ్చన్స్ ఓకేనా. సో ఇవన్నీ కూడా మోడరేట్ క్వశ్చన్స్. ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా ఏ విధంగా అడిగినా కూడా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి క్వశ్చన్ చూడండి. షిమ్లా ఈజ్ బ్యూటిఫుల్ దాన్ పాట్నా. వెరీ మోడరేట్ క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి, ఇక్కడ షిమ్లా ఈజ్ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఎవరి గురించి చెప్తుందండి? షిమ్లా గురించి చెప్తుంది. ఓకేనా. షిమ్లా అనేది ఇక్కడ ఒక నేమ్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది. ఓకే, నౌన్. సో ఏ వర్డ్ అయితే నౌన్ గురించి చెప్తుందో, అంటే నౌన్కి మీనింగ్ యాడ్ చేస్తుందో ఆ వర్డ్ను మనం యాడ్జెక్టివ్స్ అని అంటాం. ఏంటండి? యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ అనదర్ నౌన్ అనేది పాట్నా ఉంది ఇక్కడ. సో ఇక్కడ యాడ్జెక్టివ్స్కి వర్బ్కి ఏ విధంగా అయితే ఫామ్స్ ఉన్నాయో యాడ్జెక్టివ్స్ ఆల్సో హ్యావ్ 3 ఫామ్స్. కానీ ఆ ఫామ్స్ని ఏమంటామనంటే డిగ్రీస్ అని అంటాం. ఏమంటామండి? డిగ్రీస్ అని అంటాం. ఓకే. సో డిగ్రీస్, ఈ డిగ్రీస్ అనేటివి మనకి 3 ఉన్నాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, ఇంకొకటి కాంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే. సో వర్డ్ ఈ ఫామ్స్లలో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మోనోసిలబుల్ వర్డ్ ఉన్నది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకేనా స్మార్ట్ అని రాసాం. ఓకేనా. సో ఇక్కడ దీనికి కాంపారేటివ్ ఫామ్ ఏమవుతుందనంటే స్మార్టర్ అవుతుంది. ఓకేనా. ఏమవుతుందండి? స్మార్టర్ అవుతుంది. ఓకేనా. ఇది స్మార్టెస్ట్ అవుతుంది. దీనికి క్లియర్గా మళ్ళీ సపరేట్గా డిగ్రీస్లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్మాల్ అని ఉంది. ఓకేనా. సో ఇక్కడ స్మాలర్, ఇది స్మాలెస్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ అయితే డిగ్రీస్ ఉన్నాయి. ఓకే. కానీ వెన్ దీస్ డిగ్రీస్ ఆర్ యూజ్డ్ అనేటివి మనకు తెలియాలి. అంటే ఎప్పుడు ఇవి యూజ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ ఈజ్ యూజ్డ్ వెన్ దేర్ ఈజ్ నో కంపారిజన్. కంపారిజన్ లేనప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోవా ఈజ్ స్మాల్ అని అన్నాం అనుకోండి. గోవా ఈజ్ స్మాల్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో గోవా అనేది స్మాల్ అని చెప్పాం, కానీ దేనికంటే స్మాల్ ఉందని చెప్పలేదు. అంటే కంపారిజన్ లేదు. ఓకే. సో కంపారిజన్ లేనప్పుడు మనం పాజిటివ్ డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ వాడాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే కంపారిజన్ ఉంటుందో అప్పుడు కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కంపారిజన్ అనేది రెండిటి మధ్యలో, అంటే 2 పర్సన్స్ కావచ్చు, 2 ప్లేసెస్ కావచ్చు, 2 థింగ్స్ కావచ్చు. ఓకేనా. రెండిటి మధ్యలో ఉంటే కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ షుడ్ బి యూజ్డ్. ఓకే. సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది మోర్ దెన్ 2. ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడైతే కంపారిజన్ అనేది మోర్ దెన్ 2 మధ్యలో ఉంటుందో అప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. అయితే అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఏంటంటే ఎప్పుడైతే డైసిలబుల్, ఓకేనా, సో ఇక్కడ ట్రైసిలబుల్, పాలిసిలబుల్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ అనే వర్డ్ ఉంది. కానీ ఇక్కడ కాంపారేటివ్ ఫామ్ అనేది ఈఆర్ తోటి ఎస్టీతోని మనం ఫామ్ చేయలేం. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి ఏదైతే పాజిటివ్ డిగ్రీ ఉందో దాని ముందు మోర్ పెడతాం, అంటే మోర్ ఫేమస్ అన్నట్టు. ఇదేంటి అని అంటే మోస్ట్ ఫేమస్. ఓకేనా. సో ఇదే విధంగా ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది. ఓకేనా. సో ఇది కూడా ఏమవుతుందండి? మోర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూస్తే కంపారిజన్ ఈజ్ బిట్వీన్ షిమ్లా అండ్ పాట్నా, అంతే కదండి. సో ఇప్పుడు అడ్జెక్టివ్ ఏది? బ్యూటిఫుల్. ఓకేనా. ఎప్పుడైతే కంపారిజన్ 2 అంటే 2 ప్లేసెస్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు ఉంటుందో అప్పుడు ఏ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్ చేయాలి? కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు షిమ్లా ఈజ్ బ్యూటిఫుల్ దాన్ పాట్నా అన్నాను. మరి కంపారిజన్ ఎలా తెలుస్తుంది? చూడండి, దాన్ పాట్నా. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్ చేయాలి? మనకు కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్ చేయాలి. ఎందుకంటే రెండింటి మధ్యలో కంపారిజన్ ఉంది కాబట్టి. మరి బ్యూటిఫుల్ అనేది ఏంటండి? పాజిటివ్ డిగ్రీ. దీనికి కంపారేటివ్ డిగ్రీ ఏది? మోర్ బ్యూటిఫుల్. అంటే ఇక్కడ ఏం రావాలి? మోర్ బ్యూటిఫుల్ అనే వర్డ్ అని రావాలి. ఓకేనా. అంటే దీని ప్రకారం ఎక్కడ మిస్టేక్ ఉందండి? సో ఇక్కడ పార్ట్ బి హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మోడరేట్ లెవెల్, ప్రిలిమ్స్ లెవెల్లో వస్తాయి. ఓకేనా. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈ క్వశ్చన్స్ జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ in the comment section below. Okay, thank you.